ఈ కథ దేవునిపై ప్రేమ అంటే ఏంటో, భక్తికి రూపం అంటే ఏంటో తెలియజేసే పవిత్ర ఘట్టం. ఇది చాలా కాలం క్రితం జరిగిన గొప్ప కథ. ఇది కేవలం పురాణ గాథ కాదు. ఇది భక్తి ఎంత గొప్పదో చెప్పే జీవంతమైన ఉదాహరణ. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం శివుడికి అత్యంత ప్రీతికరమైన భక్తుడు కన్నప్ప నాయనారుడు గురించి. కన్నప్ప ఒక పల్లెలో జన్మించిన వేటగాడు. అతనికి దేవుని పట్ల పెద్దగా జ్ఞానం లేదు. కాని ఓ రోజే అతని జీవితం మారిపోయింది. అతడు అడవిలో వేట కొడుతూ తిరుగుతుండగా ఒక శివలింగాన్ని కనుగొన్నాడు. అది శివుడి స్వయంభూ లింగం. అతడు శివుడి రూపాన్ని చూసి అంతటితో ప్రేమలో పడ్డాడు. రోజూ వేట నుంచి తిరిగి వచ్చి తాను తెచ్చిన మాంసాన్ని, నీటిని, పూలను ఆ లింగంపై సమర్పించేవాడు. అతని పద్ధతి శాస్త్రీయంగా కాదేమో కాని ఆ భక్తి శివుడి మనసును తాకింది. ఒకరోజు శివలింగం కంటినుంచి రక్తం కారడం ప్రారంభమైంది. కన్నప్ప ఆశ్చర్యపోయాడు. ఆయనకు అర్థమైంది, శివుడికి కంటినొప్పి ఉంది. వెంటనే తన కంటి ఒకదానిని తీయేసి లింగంపై పెట్టేశాడు. కాని అప్పుడే మరొక కంటిలోనుంచి రక్తం రావడం మొదలైంది. కన్నప్ప ఏమి చేశాడో తెలుసా? మరొక కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. కాని తన రెండో కంటితో లింగం కనిపించదని, కంటిని పెట్టాల్సిన చోట గుర్తు పెట్టుకోవడానికి తన కాలును అక్కడ ఉంచాడు. ఇప్పుడే శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు కన్నప్పను ఆపుతూ అతని భక్తికి నమస్కరించాడు. శివుడు చెప్పాడు, భక్తులంటే నీలాంటి వారే. నీ ప్రేమ, నీ నిబద్ధత నాకు అతి ప్రీతికరం. నీవు ఈ జన్మలోనే మోక్షాన్ని పొందావు. కన్నప్ప నాయనారుడు తెలియకుండానే చేసిన ఆచారాలు శివుడికి అంత ప్రేమగా అనిపించాయి. ఎందుకంటే అతని ఆత్మ అంతా భక్తితో నిండిపోయి ఉంది. దేవుడు రీతిని కాదు, భక్తుని మనసును చూస్తాడు. ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే, దేవునికి శుద్ధమైన మనసు కావాలి. పద్ధతులు కంటే ప్రేమ ముఖ్యం. స్నేహితులారా, మనలోని నిజమైన భక్తి దేవునికి ఎంతో విలువైనది. మనం ఎంత అందంగా పూజించామో కాదు, ఎంత హృదయపూర్వకంగా ప్రేమించామో ముఖ్యం. ఇలాంటి అద్భుతమైన దేవుడు, భక్తుని గాథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జయ జయ శంకర, హర హర శంకర.